పిల్లన్ గ్రోవి భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి అందరికీ నమస్కారము. మీరు కిందటి వీడియోలో చూసినట్టుగా దుర్గా సప్తశతి పారాయణం కథా రూపంలో మీకందరికీ అందిస్తున్నాను. అందరికీ వినయంగా నమస్కరించి చెప్పేదేంటంటే, నేను ఇంకో వీడియో చేయాలనో, లేకపోతే నా వీడియోలు ఎక్కువ అవ్వాలనో ఈ రికార్డింగ్ చేయట్లేదు. దుర్గా సప్తశతి మీద ఉన్న ప్రేమతో, అమ్మవారి మీద ఉన్న అచంచలమైన హ్మ్, భక్తితో ఆహ్, ప్లస్ ఈ దుర్గా సప్తశతి ఆహ్, ఆహ్, చాలామంది మేధావులు చదివే ఉంటారు. తప్పకుండా చదివే ఉంటారు కదా! తప్పకుండా చదివి ఉంటారు. ప్రాక్టీస్ చేసేవాళ్ళుంటారు. కానీ ఇది చాలా సింపుల్ రూపంలో అందరికీ అందించాలని దీనివల్ల ఏ ఒక్కరికైనా మేలు జరిగితే ఆహ్, ఈ రికార్డింగ్‌కి సార్థకత జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. ఇందులో ఏమన్నా పొరపాట్లుంటే మనస్ఫూర్తిగా అందరినీ క్షమించమని అడుగుతూ మీ అందరికీ ఈ దుర్గా సప్తశతి పారాయణము చాలా మంచి కలగజేయాలని కోరుకుంటూ కంటిన్యూ చేద్దాం. దుర్గా సప్తశతి పంచమ తరంగము. శ్రీదేవి నిశుంభ దూత సంవాదం. భక్తులారా, పురాతన కాలంలో శుంభుడు, నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు బల, మద గర్వోన్నతులై బలాత్కారంగా మహేంద్రుని ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని యాగ భాగాలను గ్రహించి అనుభవించసాగారు. దారి దానితో వరుణ, కుబేర, యమ, సూర్య, చంద్రాదులు అధికారాలను కూడా స్వాధీనం చేసుకుని స్వైర విహారం చేస్తున్నారు. అగ్ని, వాయువులు నిర్వహించే కార్యాలను వారే చేయసాగారు. ఓడిపోయి అవమానింపబడ్డ దేవతలు స్వాధికారాన్ని కోల్పోయి స్వర్గం నుండి తరిమివేయబడి క్లే క్లేశ వారాసిలో మునిగిపోయారు. క్లేశ వారాసిలో అంటే చాలా శోకంలో మునిగిపోయి ఉన్నారు. ఆ హైన్య స్థితిలో వారికి పరమేశ్వరి ప్రసాదించిన వరం గుర్తుకొచ్చింది. వెంటనే వారు మహోత్తుంగ హిమాద్రి శిఖరాన్ని అధిష్ఠించి పరాశక్తిని గురించి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో ప్రార్థించారు. అమ్మ, ప్రభాస్వరూపిణివి, కళ్యాణమూర్తివి, మహాదేవి అయిన నీకు వందనాలు. మూల ప్రకృతివి, పాలనకర్తివి, భయంకర రూపిణివి, నిత్యురాలవు, గౌరివి, ధాత్రీ రూపిణివి, జ్యోత్స్నా స్వరూపిణివి, ఆనంద ఇందు స్వరూపాలవు అయిన మాత, మా ప్రణామాలు స్వీకరించు. సంప్రద రూపిణి, మంగళమయివి, అలక్ష్మి రూపిణివి, రాజ్యలక్ష్మి స్వరూపురాలవు, మహేశ్వరివి అయిన నీకు సర్వదా నమస్కారాలు. దుర్జేయమైన దుర్గవు, దుర్గమ్యాన్ని సుగమం చేసే దేవివి, సర్వ కారకురాలవు, ప్రతిష్టా స్వరూపిణివి, కృష్ణవర్ణ దేహం కలదానివి, ధూమ్రవు, అత్యంత మనోహర స్వరూపిణివి, భయంకర రూపిణివి, జగత్ ప్రతిష్టా స్వరూపిణివి, క్రియారూపిణివి అయిన తల్లి, నీకు వినయంగా ప్రణమిల్లుతున్నాము. విష్ణుమాయా స్వరూపంతో ప్రాణులలో ఉండే నీకు వినయాంజలులు. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపంగా ప్రకాశించే మహాదేవికి నమస్సులు. ప్రాణులలో బుద్ధి రూపిణిగా భాసిల్లుతున్న మాతకు వందనాలు. సర్వభూతాలలో నిద్రా స్వరూపిణిగా ప్రకాశించు మహాశక్తికి నమస్కృతులు. క్షుధగా సర్వ ప్రాణులలో విరాజిల్లే జననికి అనేక వందనాలు. అజ్ఞానాంధకారంతో సర్వ ప్రాణుల హృదయాలను ఆవరించిన జగదాంబకు అంజలులు. శక్తి రూపములో, వాసన స్వరూపంలో, క్షమారూపంలో, జ్యోతి రూపములో, లజ్జా రూపములో, శాంతి రూపములో, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, క్లిష్ట, స్మృతి, శక్తి, దయ, మాతృ, భ్రాంతి, ఇంద్రియాధిష్టాతృ రూపాలలో భాసిల్లే మాతకు అనేకానేక ప్రణామాలు. ఇంద్రియాలకు అధిష్టాతయై సర్వజీవులలో అనూహ్య భావంతో తేజరిల్లే జగదంబకు వందన శతాలు. సమస్త విశ్వంలోనూ చైతన్య స్వరూపిణివై వ్యాపించిన మహామాతకు ప్రణామాలు. అమ్మ, మహిషాసుర సంహార వేళలో సమస్త దేవతలచే ప్రార్థనలు అందుకున్న మాత, అనుదినము అమరేంద్రునిచే అర్చించబడే తల్లి,
బల మద గర్వితులై క్రూర భయంకరాకారులైన రాక్షసుల బారిపడి కష్ట పరంపరలకు లోనైన మమ్మల్ని నువ్వే కాపాడాలి. స్మరణ మాత్రంచే ఆపదలను రూపుమాపే జనని మమ్మల్ని సంరక్షించి శుభాలను చేకూర్చెదవు కాక అని ప్రార్థించారు. ఈ విధంగా దేవతలందరూ పరిపరి విధాలుగా స్తుతిస్తున్న సమయంలో పార్వతీమాత ఆ ప్రదేశం మీదుగా స్నానార్థం గంగకు వెళుతూ ఉన్నది. అక్కడ సమూహాలుగా సమావేశులై ఉన్న అమరులను ఉద్దేశించి మీరు స్తుతించేది ఎవరిని అని అడిగింది. ఆమె అలా ప్రశ్నిస్తుండగానే ఆమె దేహం నుండి దైవీ శక్తి ప్రాదుర్భవించి ఈ దేవతలు రణరంగంలో శుంభ నిశుంభల ద్వారా పరాజయాన్ని పొంది స్మరించేది నిన్నే అంది. పార్వతీ శరీరం నుండి అవతరించిన ఆ మహాశక్తి స్వరూపిణి కౌశిక నామంతో వ్యవహరింపబడసాగింది. తన శరీరం నుండి కౌశికీదేవి అవతరించటంతో పార్వతీదేవి కృష్ణవర్ణ శరీరిణిగా మారిపోయింది. అనంతరం ఆమె హిమాద్రిని ఆశ్రయించింది. కాలవర్ణంతో తేజరిల్లే ఆ మాత కాళీ నామంతో ప్రసిద్ధి చెందింది. అత్యంత మనోహర రూపాన్ని ధరించిన కౌశికిని ప్రచండాసురుడైన శుంభ నిశుంభల అనుచరుడైన చండముండాసురులు దర్శించారు. వెంటనే వారు తమ ప్రభువులను చేరి, ప్రభువులారా, అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమాలతో ఒక లావణ్య లహరి హిమాచల సానువులలో విహరిస్తుంది. అపూర్వంగా ఉన్న ఆమె సౌందర్యం వర్ణనాతీతం. మీరు ఒకసారి ఆమె వివరాలు తెలుసుకుని చూసి ఆమెను చేపట్టి తీరాలి. దానవేంద్రులారా, ఆ లలనామణి తన శరీర తేజంతో దశ దిశలను ప్రకాశింపచేస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మీరే స్వయంగా కళ్ళారా చూసి తీరాలి. ముల్లోకాలలో శ్రేష్ఠ వస్తువులైన అశ్వ గజ రత్నాదులన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి. గజాలలో శ్రేష్టమైన ఐరావతము, పారిజాత వృక్షము, హయరాజమైన ఉశ్చైశ్రవము, హంస వాహనయుతమైన బ్రహ్మ విమానము మీ ప్రాసాద ప్రాంగణంలోనే ఉన్నాయి. ధనవతి అయిన కుబేరు నుండి మహాపద్మనిధిని కింజల్కిని నామకమైన వాడిపోని పూలహారాలన్నీ సాగరుడు మీకే సమర్పించాడు. సువర్ణాన్ని వర్షించే వరుణ దేవుని హేమఛత్రము, ప్రజాపతి రథము మీ స్వాధీనంలో ఉన్నాయి. సమవర్తి నుండి ఉత్క్రాంతా శక్తిని స్వాధీనం చేసుకున్నారు. వరుణుని నుంచి పాశము, సాగరుని నుండి రత్న భాండాగారాన్ని గ్రహించి మీ రక్షణలో ఉంచుకున్నారు. అగ్నిదేవదత్తమైన అదాహకమనే వస్త్రద్వయం కూడా మీ చెంతనే ఉన్నది. సర్వం ఉన్న మీరే ఆ లలనామణిని కూడా స్వాధీనం చేసుకోవాలి అన్నారు. దాంతో శుంభదానవుడు ఉత్తర క్షణంలో సుగ్రీవుడనే దానవుణ్ణి దూతగా పంప నిశ్చయించి సన్నిధికి పిలిచి, సుగ్రీవా, నువ్వు శీఘ్రమే హిమాలయాలకు చేరి ఆ సుందరితో మా మాటగా చెప్పి ఆమెను ఇక్కడకు ప్రేమపూర్వకంగా రమ్మని చెప్పు అని ఆదేశించి పంపాడు. సుగ్రీవ రాయబారం. రాజాజ్ఞాబద్ధుడైన సుగ్రీవుడు తక్షణమే రమ్యమై అత్యంత సుందరమైన హిమాలయ ప్రాంతాలలో ఆ దేవి విహరించే స్థానం చేరి మృదు మధుర వచనాలతో ఆమెను ఉద్దేశించి, దేవి, రాక్షసేశ్వరుడు త్రిలోక సామ్రాజ్య శాసనకుడు అయిన శుంభ మహాప్రభువు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. ఏ దానవ నాథుని ఆజ్ఞ దేవతలందరూ శిరోధార్యం చేస్తున్నారో ఆ మా శుంభ ప్రభు సందేశాన్ని నువ్వు సావధానంగా ఆలకించు. దేవి, నేను ముల్లోకాలను పాలించే ప్రభువును. భువనత్రయం నా సంరక్షణలో ఉంది. అమరులు మదీయాజ్ఞాబద్ధులై సంచరిస్తున్నారు. యాగ భాగాలన్నీ వేర్వేరు భావాలతో నేనే స్వీకరిస్తున్నాను. జగత్రయంలోని శ్రేష్టమైన రత్నాలన్నీ నా సన్నిధిలో ఉన్నాయి. హయరాజమైన ఉశ్చైశ్రవము, శ్రేష్ఠ గజమైన ఐరావతము నా దీనంలో ఉన్నాయి. దేవగంధర్వులు, వాసుక్యాది నాగగణము మదీయాధీనంలో ఉన్నారు. సృష్టి సర్వస్వంలోని రత్నాలన్నీ మా ఆధీనంలోనే ఉండాలి. కనుక లలనా రత్నానవైన నువ్వు కూడా మా ఆశ్రమంలోనే ఉండాలి. ఓ చెంచలా పాంగి, లలనామణివైన నువ్వు నన్ను కానీ
మహాబల పరాక్రమ సంపన్నుడైన నా తమ్ముణ్ణి కాన్ని వరించు. నన్నాశ్రయించిన వాడు నాడు నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న దృష్టితో నన్ను వరించు అని పలికాడు. దూత ద్వారా శుంభుని సందేశాన్ని విన్న దేవి గంభీరంగా మందస్మితం చేసింది. ఆ దానవ దూతతో, సుగ్రీవ, నువ్వు చెప్పినదంతా సత్యమే. శుంభ నిశుంభులు త్రిలోక సామ్రాజ్యాధీశులు. కానీ శైశవ బుద్ధ్య, నేను చేసిన ప్రతిజ్ఞ విషయాలను ఆలకించు. రణరంగంలో నన్ను జయించి నాతో సమానంగా నిలవగల వానినే నేను పదిగా గ్రహిస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయక శీఘ్రమే వెళ్ళు. శుంభ నిశుంభలలో ఎవరో ఒకరు నన్ను ఓడించి చేపట్టవచ్చునని చెప్పు అంది. దానికి ఆ దానవదూత, దురభిమాన పూర్ణమైన ఇట్టి ప్రతిజ్ఞలేలా? శుంభ నిశుంభులను ఎదిరించి నిలవగలిగిన వారు జగత్త్రయంలోనే లేనే లేరు దేవి. శుంభ నిశుంభుల విషయం అలా ఉంచగా దేవ సైన్యాలన్నీ ఎదురై వచ్చినా మా రాక్షస సేనల ముందు తల వంచవలసిందే. అబలవైన నీ విషయం వేరే చెప్పాలా? ఇంద్రాది దేవతలే నిలవలేక పలాయన మంత్రాలు పఠిస్తూ ఉంటే అల్పశక్తురాలవైన నువ్వేం చేయగలవు? వారి సమక్షంలో నిలవడమే నీకు అసాధ్యం. శాంతంగా చెబుతున్నాను. తక్షణం మా ప్రభుల సన్నిధికి వస్తావా? సరే, లేకపోతే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి ఈడ్చుకుని పోతాను. అది నీ గౌరవానికే భంగం అన్నాడు. సుగ్రీవ, నీ ప్రభువులైన శుంభ నిశుంభలు బల పరాక్రమ సంపన్నులే కావచ్చు. నాకెంత మాత్రం భయం లేదు. కానీ మీ మాటలకు బెదిరి ప్రతిజ్ఞాభంగం చేసుకునే దాన్ని మాత్రం కాదు. నువ్వు పోయి మీ ప్రభువులకు ఏధోచిత రీతిన చేసుకోమను అని అంది దేవి. పంచమ తరంగం సమాప్తం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః.